ఈ శ్రావణ మాసం ఎందుకు ఇంత విశిష్టత? ఓకే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మనకి కాలాలు చాలా విశేషమైనవి. దక్షిణాయనం, ఉత్తరాయణం, పుణ్యకాలాలని చాలా విశేషంగా కాలాల గురించి చెప్పుకుంటాం. మనకు రీసెంట్‌గా మనం చూస్తే ఆషాఢ మాసం కొద్ది రోజుల క్రితం అయిపోయింది. ఓకే. ఈ ఆషాఢానికి ఉన్న ప్రత్యేకత ఏమిటండి? అప్పుడే రైతులు సాగు చేసుంటారు సిద్ధంగా. విత్తనాలు నాటడం కోసం, పంటలు వేయటం కోసం సాగు చేసి ఉంటారు. దేనికి సాగు చేసి ఉంటారు అంటే, కాలం ఇప్పుడు వర్షాన్ని ఇస్తుంది మనకి. ఈ వర్షం వస్తుంది కాబట్టి ఆ వర్షంలో మనం ఏదైనా పంటని పండించేదానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎలాగైతే మనకి ఈ ఋతువుల్లో అనుకూలంగా వచ్చిన ఆషాఢ మాసం మనకి పంటనిస్తుందో, ధాన్యాన్ని ఇస్తుందో సమృద్ధిగా, అలాగే ఈ ఆషాఢ మాసం అయిపోగానే వర్షాలు మనకి స్టార్ట్ అయిపోతున్నాయి. సమృద్ధిగా వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటంటే, చంద్రుడితో కూడి ఉండి శ్రవణ నక్షత్రమే శ్రావణ మాసంగా వచ్చింది. కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం ఎవరు అధిపతి అండి? మనకి శ్రవణ నక్షత్రానికి విష్ణుమూర్తి అధిపతి. కాబట్టి విష్ణుమూర్తి అధిదేవత. అయితే విష్ణుమూర్తికి ఏమొచ్చినాయి ఆధిపత్యాలు? ఆయనకి స్థితికారకత్వం వచ్చింది. బ్రహ్మకి సృష్టికారకత్వం వస్తే, విష్ణువుకి స్థితికారకత్వం వస్తే, శివుడికి లయకారకత్వం వచ్చింది. కాబట్టి విశేషంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజ చేయటం ద్వారా, అమ్మవారిని నిష్టగా కొలవడం ద్వారా మనకు సంవత్సరానికి సరిపడా అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించేదానికి ఈ కాలం అనుకూలమైన కాలం. ఆషాఢ మాసంలో ఏ విధంగా విత్తనాలు వేస్తే మీకు వరి పంట వస్తుంది, ధాన్యం వస్తుంది, మీరు సమృద్ధిగా సంవత్సరం మొత్తం తినేదానికి ఎటువంటి అవకాశాలు కలుగుతున్నాయో, ఈ శ్రావణ మాసానికి కూడా అటువంటి విశేషం ఉంది. స్వామివారు ప్రత్యేకంగా మనకు అనుగ్రహించేదానికి సిద్ధంగా ఉంటున్నాడు, స్థితికారకుడు కాబట్టి ఈరోజు మనం ఏం చేద్దాం? అమ్మవారిని స్తుతిస్తూ, ఇవాళ శ్రావణ శుక్రవారం కూడా వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజే ఆరంభం. అమ్మవారిని ఒక స్తుతి చేద్దాం. అన్నమాచార్యులు రాసిన అద్భుతమైన కీర్తన మనం చాలా మంది ప్రేక్షకులు కూడా అడిగారు, మీరు మంచిగా పాడతారు, ఒక కీర్తన మీరు పాడొచ్చు కదా అని అన్నారు. అందుకని అమ్మవారిని స్తుతించుకుంటూ ఒక కీర్తన పాడదాం. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లి ఎట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లి ఎట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టుబట సొంపు కలలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభానే 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 శోభానే. అమ్మవారికి ఏమి తక్కువ? అమ్మవారికి ఏమి తక్కువ? కాబట్టి అమ్మను కొలిస్తే తిరిగే లేదు. కానీ మనస వాచ కర్మన నీవు నిష్టతో చేయాలి. ఈ చేయటం కోసమే ఈ నెలంతా ఉంది, మనకి శ్రావణ మాసం ఉంది. అమ్మను కొలవండి, సంవత్సరానికి సరిపడా మీకు అష్టైశ్వర్యాలను అమ్మవారు ప్రసాదిస్తున్నారు. మీ కర్మను కూడా పక్కన పెట్టి, మీ దుష్కర్మను కూడా పక్కన పెట్టి అనుగ్రహించేదానికి అమ్మవారు సిద్ధంగా ఉంటారు ఈ మాసాల్లో. అందుకే విశేషంగా మనోళ్ళు వరలక్ష్మి వ్రతాలు చేస్తారు, అష్టలక్ష్మి వ్రతాలు చేస్తారు. కాబట్టి ఇంతటి విశేషమైనది ఈ శ్రావణ మాసం. అద్భుతం గురుగారు. అయితే నాకున్న మా కామన్ మ్యాన్ ప్రశ్న, ఏమండి ఇన్ని చేపిస్తున్నారు మాతో, ఇన్ని చేస్తున్నాము, ఏమి చేయని వాడికేమో కార్లు బంగ్లాలు ఇస్తారు, ఇన్ని చేస్తే నాకేమో కనీసం బస్సు ప్రయాణానికి కూడా అర్హత లేకుండా చేస్తుంది అమ్మవారు. ఏంటి అలన్ మస్క్ ఏమైనా లక్ష్మీ పూజ చేశాడా? ఆడ ప్రపంచ కుబేరుడు ఎలా అయ్యాడు?
ప్రతిరోజు చేసేవాళ్ళం మేమందరం ఏమో ఇక్కడే ఉన్నాము. ఏంటి వివక్ష? ఓకే. యాక్చువల్‌గా ఇది ప్రతి ఒక్కరిలో ఉన్న సందేహం కావచ్చు. చాలా పెద్ద క్వెషన్ యాక్చువల్‌గా. వాడు చాలా పాపాత్ముడు, దుర్మార్గుడు. వాడికెందుకు కలిసొస్తుంది ఇది? ఇంతెందుకు కలిసి రావాలి అని అనుకుంటాం మనం. చాలా మంచివాడు. వీడికెందుకు కలిసి రావటం అనేది ప్రశ్నే. మంచి ప్రశ్నే. కానీ దీనికి మన శాస్త్రం ఏం చెప్తుందంటే, పూర్వజన్మలలో ఈడేదైతే పుణ్యకర్మలు చేసుంటాడో, పాపకర్మలు చేసుంటాడో, వాటి తాలూకునే ఇప్పుడు ఫలితాలు ఇస్తున్నాయి మనకి. ఓకే. 100% వాటి తాలూకు ఫలితాలే వస్తున్నాయి. కానీ వాటి తాలూకు ఫలితాల్లో వాడి పుణ్యం ఉన్నంత వరకు వాడు ఎటువంటి దుర్మార్గాలు చేసినా వాడికి సంపద వరిస్తుంది. ఓకే. వాడి పుణ్యం ఉన్నంత వరకు ఎటువంటి దుర్మార్గాలు చేసినా సంపద వరిస్తుంది. వాడి పుణ్యం అయిపోగానే వాడు రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఆటోమేటిక్‌గా. మనం చూస్తున్నప్పుడు ఈ 4, 5 ఏళ్లలో వాడు బాగున్నాడేమో. తర్వాత వాడు పడిపోవటం అనేది ఖాయం. వాడి పుణ్యం అయిపోగానే పడిపోవటం ఖాయం. ఎందుకంటే ఈ యొక్క పుణ్యాన్ని అడ్డం పెట్టి ఇంకా ఎన్నో తప్పులు చేస్తాడు వాడు. నాకు గమల కలిసి వస్తుందని. కలిసి రాని వాడు బాధపడుతున్నాడు. అయ్యో! నేను ఎంత తపస్సు చేసినా నాకు కరుణించట్లేదు అమ్మా అని వాడిని చూసి ఈర్ష్యపడుతూ ఉంటాడు. అలా పడాల్సిన అవసరమే లేదు. నీకు ఇప్పుడు ఏం చెప్పింది శాస్త్రం? ఎన్నో కాలాలు మనకి విశేషంగా ఇచ్చున్నారు. ఇప్పుడు శ్రావణ మాసం ఎందుకు వచ్చింది మనకి? చాలా విశేషంగా అమ్మవారు అనుగ్రహించడానికి వచ్చింది. కటిక దరిద్రుని కూడా, పేదవాడిని కూడా నువ్వు అర్చించు, నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. ఓకే. నీ దారిద్ర్యాన్ని తీసేయటానికే మనకి ఇట్లాంటి విశేషమైన కాలాలు ఇచ్చింది. శివుణ్ణి మనం కార్తీక మాసంలో పూజించవచ్చు. ఓకే. ఇప్పుడు శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని, అమ్మవారిని పూజించవచ్చు. కాబట్టి ఈ పూజ చేయండి మీరు పర్టికులర్‌గా. మీ జాతకం ఎట్లున్నా, మీ జాతకాల్లో కష్టాలున్నా, నష్టాలున్నా ఈ పూజ మీరు చేయటం వల్ల, ఆచరించటం ద్వారా చాలా వరకు మీ దారిద్ర్యాన్ని తీసుకొని మీకు ధన సంపద కలిగే అవకాశం ఉంది. అష్టైశ్వర్యాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాడు ఇవాళ విర్రవీగొచ్చేమో, రేపు పడటం మాత్రం ఖాయం. దీనికే ఇప్పుడు చేసిన పుణ్యం ఏదైతే ఉందో వాడికి నెక్స్ట్ జన్మకు వర్తిస్తుంది. ఇప్పుడు చేసే పాపం ఏదైతే ఉందో వాడికి నెక్స్ట్ జన్మకు వర్తిస్తుంది. కాబట్టి అది జనన మరణ చక్రంలో పరమాత్మ చూసుకుంటాడు. దాని గురించి మనం చింత పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కాలాన్ని బట్టి, వచ్చిన నెలలను బట్టి మనం అమ్మవారిని అర్చిస్తే చాలా చాలా మనకి సంపదలు ఇస్తుంది అమ్మవారు. అందుకే అమ్మవారికి ఏం తక్కువ అని ఇప్పుడు మనం కీర్తన చేస్తాం. వండర్ఫుల్. మనకు రాలేదేమో బాధ కంటే వాడు పడిపోతాడని మాత్రం కొంచెం సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.